ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపైన సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వర్ ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఊహించిన దానికంటే ఎక్కువగా పతనమైపోయారు అని తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తూ ఉన్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రివ్యూలు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి సీఎంఓ కార్యాలయం ఒక ట్వీట్ కూడా చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాట్లపైన సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అంట ఫోటోల్ని కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది సీఎంఓ. అయితే ఈ ట్వీట్ పైన స్పందించిన మన్యం నాగేశ్వర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్ గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం, పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రధాని మోడీ వస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయారు, మళ్ళీ దాన్ని గర్వంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఒడిశాలో జానకి వల్లభా పట్నాయక్, బిజు పట్నాయక్, హేమానంద్ బిస్వాల్, గిరిధర్ గొమాంగోర్, నవీన్ పట్నాయక్ లాంటి 5 ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశారు. వారెప్పుడు తమ హోదాను కాపాడుకుంటూ ప్రధానమంత్రిని ఒక సహచరుడిగా గౌరవించారే తప్ప తమ పదవిని ఏనాడు పలచన చేయలేదు. ఎంతటి పతనం నారా చంద్రబాబు నాయుడు గారు అటు ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల దగ్గర, ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర తన విశ్వసనీయతను, తన విధేయతను కాపాడుకోవడానికి రకరకాలుగా పరీక్షలు ఎదుర్కొంటున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయినా సరే ఇప్పటికీ కూడా బీజేపీ పెద్దలకు, ప్రధాని గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఏదో అవసరార్థం ఉన్న స్నేహితుడు మాత్రమే నమ్మదగ్గ స్నేహితుడు కాదు అన్న అభిప్రాయంతోనే వాళ్ళు ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అందుకే పదే పదే లేదు నేను చాలా మారిపోయాను, గతంలో లాగా ఇంకోసారి చేయను, అవసరం తీరిన తర్వాత బీజేపీని వదిలేసి వెళ్లే వాడిని కాదు, మీతో పాటే ఉంటాను అని నమ్మించడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ముంబైలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తని, అదేవిధంగా ఒక మాజీ ఉపరాష్ట్రపతిని కలిశారు. కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ఏర్పాట్లలో భాగంగానే మీటింగ్ జరిగింది అన్నప్పుడు సాధారణంగా అయితే 2 పక్షాలు నమ్మకంగా ఉంటే బీజేపీ టీడీపీ మధ్య ఆ ప్రచారం అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపదు. కానీ ఆ ప్రచారం మొదలవంగానే బీజేపీ పెద్దలు ఆరాధీశారని తెలియంగానే నారా లోకేష్ గారు స్వయంగా వెళ్లి ప్రధాని మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మరి వివరణ ఇచ్చుకున్నారు. మేము కలిసింది నిజమే, కానీ ఆ ఉద్దేశంతో కలవలేదు, మేము బీజేపీతోనే ఉంటాము అని వివరణ ఇచ్చుకొని వచ్చారు. ఈ విషయాన్ని తర్వాత ఒక కాంక్లేర్ లో స్వయంగా నారా లోకేష్ గారే బయటికి చెప్పారు, నేను వెళ్ళి ప్రధాని గారిని ఈ అంశం మీద అపాయింట్మెంట్ అడిగి వివరణ ఇచ్చి వచ్చాను అని. అంటే ఎక్కడో బీజేపీ పెద్దలకు తెలుగుదేశం పార్టీ పెద్దల మీద నమ్మకం లేదు, ఏదో అవసరార్థం పరస్పర అవసరంతో నడుస్తోంది. కానీ అవకాశం దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి మళ్ళీ బీజేపీకి చీట్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు అన్న ఉద్దేశంతో బీజేపీ పెద్దలు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న వ్యవహారాలు, కరప్షన్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు రాష్ట్రము ఫేస్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి పరిపాలనలో పైగా కుమారుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర ఎట్లాగైనా సరే మనం మంచి పేరు సాధించాలి అన్న దాంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తూ ఉంటే తన స్థాయి కాకపోయినప్పటికీ కూడా ఒక అడుగు దిగి మరి చంద్రబాబు నాయుడు గారు మన్యం నాగేశ్వర్ గారు చెప్పినట్టు ఒక ఈవెంట్ మేనేజర్ లాగా మొత్తం ప్రధాని నరేంద్ర మోడీకి ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఒక అద్భుతమైన స్నేహితుడు లాగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కూడా ఈ పరిస్థితిని ఊహించుకోలేకపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినంత మాత్రాన మన ఎంపీలతో కేంద్ర ప్రభుత్వమే ఆధారపడి ఉన్నప్పుడు మరి ఈ స్థాయిలో వంగిపోయి మరి దండాలు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి అన్న ఆందోళన, ఆవేదన అయితే సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఉంది.